హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మొక్కజొన్న గారెలు చూపిస్తున్నాను. సో మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటే, టేస్ట్ చేయలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో వాటి కోసం ఫస్ట్ అయితే మొక్కజొన్నలు తీసుకున్నాను. నేను మొక్కజొన్నలు అన్నీ ఒలిచిన అనమాట. సో ఆ ఒలిచేసిన మక్క బుట్టలన్నీ మిక్సీలో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆ మిక్స్ పట్టిన ఆ మక్క బుట్ట దాంట్లోకి మనం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేయాలి. బియ్యం పిండి అలాగే శనగపిండి యాడ్ చేయాలి. యాజ్ యూజువల్ బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది కాబట్టి బియ్యం పిండి యాడ్ చేస్తాం. 2 cups ఆఫ్ శనగపిండి తీసుకుంటే 1 cup ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేయాలి. దాంట్లోకి కొద్దిగా కారం, ఉప్పు, సరిపడా అంత ఉప్పు, ఇంకా కొద్దిగా మసాలా, మన ఇంట్లో నార్మల్ గరం మసాలా కానీ వేసేసుకోవచ్చు. ధనియా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. అందులో వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్నలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఈ పిండిలో మనం అసలు వాటర్ యాడ్ చేయొద్దు అనమాట. సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, యాడ్ చేయొద్దు కూడా. యాడ్ చేస్తే మళ్ళీ ఇంకా చాలా లూజ్ అయిపోతుంది. యాడ్ చేయకముందే చూడండి ఎంత లూజ్ అయిందో. సో దీంతో మనకైతే మొక్కజొన్న గారెలు చేయడానికి పిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ పిండిని మనం మంచిగా గారెల్లా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో దీనికోసం అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నాను నా చేతికి అద్దుకోవడానికి. అలాగే నేను గారెలు చేసే కవర్ పైన కూడా ఆ ఆయిల్ పెట్టడానికి నేను ఆయిల్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మనకు ఉన్న పిండిని మంచిగా బాల్స్లా చేసేసుకొని నీట్గా, మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలసగా కూడా కాకుండా మంచిగా గారెల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా కాకుండా గారెల మిషన్ ఉంటే కూడా, ఒక మిషన్ కూడా ఉంటుంది కదా మనకు, పూరి మిషన్ అట్లా. సో ఆ మిషన్ ఉంటే ఆ మిషన్లో కూడా చేసేసుకోవచ్చు, ఇంకా తొందరగా అయిపోతుంది. కానీ ఇలా నేనైతే హ్యాండ్ యూస్ చేసి చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి పక్కన. సో ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత పోసేసుకొని మంచిగా అది వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. అది వేడైన తర్వాత మనం ఏదైతే గారెలు చేసి పెట్టుకున్నామో ఆ గారెలని ఆయిల్లో వేసేసేయాలి. ఆయిల్లో వేసి కొంచెం టైం పడుతుంది, ఇది మంచిగా బ్రౌన్ కలర్ రావడానికి మొక్కజొన్న గారెలు కొంచెం టైం పడుతుంది. సో ఆయిల్ వేడైందా లేదా అనేసి నేను కొద్దిగా వేసి చూస్తాను. సో చూసిన తర్వాత అయిన తర్వాత నేను ఇది మక్కబుట్ట గారె ఏదైతే ఉందో నేను దాన్ని నిదానంగా తీసుకొని, ఊరికనే విరిగిపోతూ ఉంటుంది అది, సో జాగ్రత్తగా తీసుకొని ఆయిల్లో వేసేసేయాలి. ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పటి వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. మనం స్టవ్ హైలో పెట్టేసుకొని దగ్గరుండి నీట్గా ఫ్రై చేసేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. అంతే, ఇలా మనం చేసేసుకుంటే మనకి మక్కబుట్ట గారెలు రెడీ అనమాట. సో ఇవి చేస్తుంటే కూడా మధ్యలో విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం తొందరగా దాన్ని టర్న్ చేయొద్దు. మనకి ఎంత అయితే అది మంచిగా అయింది అన్న తర్వాతే దాన్ని టర్న్ చేయాలి, అప్పుడు అది విరిగిపోకుండా మంచిగా వస్తాయన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.